వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మన తెలంగాణకు సంబంధించి పీజీ ఈసెట్ 2025 రిలేటెడ్గా రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకునే లింక్ అనేది మన వాట్సాప్ అండ్ అలానే మనకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం జరిగింది. బట్ ఆ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలన్నది ఇప్పుడు ఈ వీడియోలో అయితే గమనిద్దాం. దాంతోపాటు నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది అన్నది కూడా వీడియోలో అయితే గమనిద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఇవాళ మనకు ఏదైతే 3:30కి అయితే రిజల్ట్స్ రిలీజ్ అయిపోయాయి ఎగ్జాక్ట్గా, ఆల్రెడీ మన ఛానల్లో అయితే షేర్ చేసేసాం. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ లింక్ నుంచి మీరు మీ యొక్క పీజీ ఈసెట్ రిలేటెడ్గా రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, అలానే హాల్ టికెట్ నెంబర్, అలానే డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసి వ్యూ రిజల్ట్ అన్న దాన్ని మీకు క్లిక్ చేసినట్టయితే మీకు రిజల్ట్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. అందులో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చేది అన్నది క్లియర్గా మీరైతే తెలుసుకోవచ్చు. సో దీన్ని బట్టి మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో ఫర్దర్గా మీకు కౌన్సిలింగ్ అనేది ఉండబోతుంది. ఆ యొక్క కౌన్సిలింగ్లో మీరు ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఆ తర్వాత మీకు కాలేజీలో సీట్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మీకు కౌన్సిలింగ్ అయితే ఉంటుంది కాబట్టి కౌన్సిలింగ్ సంబంధించి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఏ డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్ ఎందుకు యూజ్ అవుతుంది అన్నది నేను కమింగ్ వీడియోస్లో అయితే మాట్లాడతాను. సో రిజల్ట్స్ ఇంకెవరైనా చెక్ చేసుకోకపోయినట్టయితే చెక్ చేసుకోండి. దాంతోపాటు ఇలాంటి క్విక్గా అప్డేట్ షేర్ చేయడానికి మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అయినట్టయితే మీకు ఇన్ టైంలో లింక్స్ కానీ అప్డేట్స్ కానీ రావటం అయితే జరుగుతుంది. వీడియోస్ అయితే కొంచెం డిలే అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.